తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు రియల్టర్ ఆక్సిజన్‌లో చాలా వరకు ఏజెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌లో ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి లీడ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. బట్ ఆ లీడ్స్ అనేవి సేల్స్‌గా చాలా వరకు కన్వర్ట్ అవ్వవు. కానీ మీ ఆర్గనైజేషన్ విషయానికొచ్చేసరికి ఆ లీడ్స్‌ని ఎలా సేల్స్‌గా కూడా జనరేట్ చేసుకోవాలనేది కూడా చెప్తూ ఉంటారు అంటారు. దీని మీద అసలు మీరేం చెప్తారు? ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఏజెంట్స్ వరకు, బిల్డర్స్ వరకు, సేల్స్ వరకు. నాట్ హ్మ్. ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఎనీ ఏజెంట్, ఎనీ సేల్స్ గై. ఇది జనరల్గా. హ్మ్. అయితే నాకు ట్రైనింగ్ నా దగ్గర చేరే ముందు నన్ను ఇంట్రోగేట్ చేస్తారు చాలామంది ఏజెంట్స్. సార్ మీ దగ్గర చేరితే మాకు ఏం బెనిఫిట్, ఉద్యోగం ఇస్తారా, లీడ్స్ ఇస్తారా అనేది కామన్గా తరచుగా అడిగే ప్రశ్న. హ్మ్. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను లీడ్స్ ఇవ్వను. లీడ్స్ ఎలా జనరేట్ చేయలేదు. లీడ్స్ ఇస్తే ఒక్కసారి ఇస్తా. ఇప్పుడు మీరు ఆలోచించండి, నా దగ్గర 100 మంది ట్రైనింగ్ అవుతున్నారు. నాకు 2 లీడ్స్ వచ్చాయి. ఆ 2 లీడ్స్ మీ అందరికీ సేమ్ లీడ్స్ ఇవ్వాలిగా. మరి క్లోజింగ్ ఛాన్స్ 1% ఉంది. హ్మ్. అందుకని నేను లీడ్స్ ఇవ్వను. హ్మ్. లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తే మీ లీడ్ మీకే ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు, నా దగ్గర ట్రైన్ అవుతున్నారు. నేనేం చెప్తానంటే నీకు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ మనిషికైనా 1000 నుండి 2000 కాంటాక్ట్స్ ఉంటాయి టెలిఫోన్. నాకు 15, 16,000 ఉన్నాయి. మీలాంటి వాళ్ళు 2000, 3000 ఉంటాయి డెఫినెట్గా. సపోజ్ 3000 మంది ఉన్నారు అనుకోండి. ఆ 3000 మందికి మీరు మెసేజ్ పెట్టండి. ఐఎమ్ సో అండ్ సో, హ్మ్. ఐఎమ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇఫ్ హ్మ్. యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ అని 3000 పెడితే 30 మంది కనెక్ట్ అవుతారు. హ్మ్. 3000లో 30 మందైనా కరెక్ట్ అవుతారు. మీకు ఫోన్ చేస్తారు. ఆ 30 మందిలో ముగ్గురైతే కొంటారు. మీ కాంటాక్ట్ నాకు తెలుసా? హుహు. సపోజ్ మీ సిస్టర్ ఉంది, లేకపోతే మీ బ్రదర్ ఇన్ లా ఉన్నాడు, ఎవరో ఒకరు వాళ్ళు నాకు తెలియదు కదా. హుహు. వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తారంటే మీరంటే ట్రస్ట్ ఫ్యాక్టర్. అవును. ఈ అమ్మాయి చీట్ చేయదు, మన మనిషి, మన ఫ్యామిలీ. ఇందాక మనం ఎపిసోడ్లో మనం రియల్ ఎస్టేట్లో టీ ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా అట్లా ఎన్నో లీడ్స్, ఎన్నో మెథడ్స్ చెప్తాం. చాలామంది రెడీమేడ్ బిర్యానీ కోసం చూస్తారు. మన బిర్యానీ మనం వండుకుంటే మనకు కావాల్సిన టేస్ట్ వస్తుంది. నేను వండిన బిర్యానీ మీరు తింటే, లేకపోతే మీరు వండిన బిర్యానీ నేను తింటే నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఒకటే హోటల్లో, ఒకటే ఫ్యామిలీలో ఒక్కొక్క కొడుకు అభిరుచులు వేరే ఉంటాయి. ఒక ఆయనకి నాన్ వెజ్ అంటే ఇష్టం, ఒక ఆయనకి నాన్ వెజ్ అంటే అసలు ఇష్టం ఉండదు. హ్మ్. సో మన ఫాదర్ అండ్ మదర్ ఆర్ సేమ్. మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. అందుకని మా దగ్గర ట్రైనింగ్ అనేది క్వాలిటీ లీడ్ ఎలా జనరేట్ చేయాలో కూడా చెప్తాం. హ్మ్. ఒకటి లీడ్ అంటే ఎంక్వైరీ. చాలామందికి ఎంక్వైరీకి లీడ్కి తేడా తెలియదు. హ్మ్. చాలామంది ఫెయిల్ అయ్యేది అది. ఒక లీడ్ వచ్చిన తర్వాత ఆ లీడ్ని సైట్ విజిట్కి ఎలా కన్వర్ట్ చేయాలి, హ్మ్. సైట్ విజిట్ అంటే కస్టమర్ అబ్జెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, హ్మ్. కస్టమర్ అబ్జెక్షన్ నుండి సేల్ ఎలా క్లోజ్ చేయాలి. హ్మ్. ఇది ఒక ప్రాసెస్. డీటెయిల్గా పోవాలంటే జనరల్గా నేను ఏం చెప్తానంటే, ఎంక్వైరీ వచ్చిన తర్వాత మనకి ఒక 1000 ఎంక్వైరీలు వచ్చాయనుకోండి, 100 లీడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. 100 లీడ్స్ వచ్చాయనుకోండి, 10 సైట్ విజిట్స్ అవుతాయి. 10 సైట్ విజిట్ అయితే ఒకరికి క్లోజ్ చేస్తాడు. ఈ 1000 లీడ్లు క్వాలిటీ లీడ్స్ చేస్తే, నార్మల్గా అవకతవకగా చేసాం అనుకోండి, డీల్ చేయలేకపోవచ్చు. హ్మ్. అందుకని ఒక ఏజెంట్ అనేవాడు నెలకి కనీసం 4000 ఎంక్వైరీస్ క్రియేట్ చేసుకోవాలి. హ్మ్. దాన్ని 400 లీడ్స్ అవుతాయి. హ్మ్. 40 సైట్ విజిట్లు అవుతాయి. హ్మ్. వారానికి ఒకటి డీల్, 4 డీల్ అంటే 4444. అర్థమైందా మీకు? హ్మ్. 1:10. సో ఈ 4000 లీడ్స్ ఎలాంటి లీడ్స్ జనరేట్ చేయాలి, ఏ విధంగా జనరేట్ చేయాలి, ఏ మెథడ్స్ వాడాలి, మాన్యువల్గా ఏ మెథడ్స్ వాడాలి, డిజిటల్లో ఏ మెథడ్స్ వాడాలి, అసలు డిస్క్రిప్షన్లో ఏం పెట్టాలి, వెబ్సైట్లో ఏం పెట్టాలి, ఫోటోల్లో ఏం పెట్టాలి, ఎక్కడెక్కడ ప్రమోట్ చేయాలి సోషల్ మీడియాలో, ఇవన్నీ కూడా చాలా వివరంగా ఒక ఫుల్ సెషన్ ఉంటుంది దీని మీద. ఆ సెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దే విల్ బి కంఫర్టబుల్. ఒక్కసారి డబ్బులు చేయడం మొదలు పెడితే, ఒక్కసారి పరిగెట్టడంతో మొదలు పెడితే ఆపడం ఉండదు. కొట్టడమే కొట్టడం. క్రికెట్లో చూసి ఒక్కసారి ఇద్దరు ఓపెనర్స్ కొట్టారంటే మిగతా అందరూ కొడతారు. ఓపెనర్స్ కొట్టారంటే అందరూ ఓడిపోతారు. హ్మ్. ఇప్పుడు చేమలు, గొర్రెలు ఒక లైన్ ఫాలో అవుతాయి. ఫస్ట్ చేమ ఎక్కడ ఉంటుంది, ఇది కూడా నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది. ఇక్కడ కూడా ఏమంటామంటే మీకు ఆ టెక్నిక్ తెలిసింది అనుకోండి, లీడ్ ఎలా జనరేట్ చేయాలి. 10 మంది వస్తారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కేబీఆర్ పార్క్లో వాకింగ్కి వెళ్తాను. హ్మ్. హెర్బల్ లైఫ్ అని ఒక కంపెనీ ఉండేది. హ్మ్. జనరల్గా ఈ ఒబెసిటీ కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళు తగ్గించడానికి. వాడు కస్టమర్ మనం వెళ్ళగానే ఎవరు లావుగా ఉన్నారో టార్గెట్ కస్టమర్ తెలిసిపోద్ది. హ్మ్. ఏం చేస్తాడు, వెళ్ళగానే
మిమ్మల్ని పిలుస్తారు, ఒక మెషిన్లో నిల్చోబెడతారు, పైనుంచి కింద మీ బాడీ మొత్తం స్కానింగ్ అయిపోయి మేడం మీకు ఇంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇంత వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఇంత బీపీ ఉంది, ఏవో చెప్పు, ఇంత షుగర్ ఉందని చెప్పేస్తారు. సో ఈజీ టార్గెట్ అక్కడ క్లియర్గా ఐడెంటిఫై. మనం అలా చేయలేం. మన బయ్యర్ చెప్పేది ఒకటి చెప్తాడు, చేసేది ఒకటి చేస్తాడు. సో దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ బిజినెస్ టు బిజినెస్. సో లీడ్ జనరేట్ చేయడంలో ఎవ్వరు చెప్పని మెథడ్స్ మేము చెప్తాం. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను. నేను ఒక డాక్టర్కి డీల్ చేశాను. ఆ డీల్ చేశాక ఆ డాక్టర్కి రెండో డీల్ నా దగ్గరికి వచ్చాడు వితిన్ 1 yearలో. ఎందుకంటే ఆయన రేట్ బాగా 50% పెరిగింది. అట్లా ఒకే డాక్టర్ గారికి బంజారా హిల్స్ దాదాపు 7-8 డీల్స్ చేశాను. చేసినప్పుడు నాకు ర్యాపో పెరిగింది కదా. నేనేం చేశానంటే మా ఆఫీస్లో మేనేజర్ విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, విజిటింగ్ కార్డ్ తీసి బిల్లింగ్ కౌంటర్లో పెట్టేశాను. 200 కార్డులు. ఎంత ఖర్చు పెట్టాను? 200 కార్డులు అంటే మేబీ కార్డుకి 400-500 ఖర్చు పెట్టాను. అందులో నుండి 5 డీల్స్ అయినాయి. నేను వెళ్ళలే, కార్డు చూసి ఫోన్ చేశాను. ఇది ఎంతవరకు మార్కెట్లో మీరు ఎక్కడే వినరు. ఇట్లా మెథడ్స్ చాలా ఉన్నాయి. సో మన దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఇవి చెప్తాం అన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి లీడ్ జనరేట్ చేయడం, లీడ్ జనరేట్ ఎంటైర్ ప్రాసెస్. ఆ లీడ్ జనరేషన్ దగ్గర క్లోజ్ వరకు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, కస్టమర్ అబ్జెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, మీటింగ్స్ ఓనర్తో ఏం మాట్లాడాలి, బిల్డర్తో ఏం మాట్లాడాలి, సెల్లర్తో ఏం మాట్లాడాలి, బయర్తో ఏం మాట్లాడాలి, అన్నీ ఒక ఫ్లో చార్ట్ ఇస్తాం. ఆ ఫ్లో చార్ట్లో వాళ్ళు కంప్లీట్ తెలిసిపోతుంది. అది కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈజ్ గోల్డ్ మైన్, గోల్డెన్ డక్ తెలుసు కదా, బంగారు బాతుకు రోజు కట్ చేస్తే ఏముండదు, రోజు గుడ్ చేస్తే రోజు గుడ్డు పెడుతుంది. సో ఈ టెక్నిక్స్ ఎప్పుడైతే నేను అందుకని ఏం చెప్తాను అంటే బిర్యానీ ఇవ్వను, బిర్యానీ ఎలా ఉండాలంటే మీకు ఏ ఏరియాలో చేస్తున్నారు, ఏ ఒక స్టాండర్డ్ రూల్ ఉండదు. ఫ్లాట్కి అయితే ఒకలాగా చేయాలి, ప్లాట్కి అయితే ఒకలాగా చేయాలి, విల్లాకి అయితే ఒకలాగా చేయాలి. ఫామ్ ప్లాట్కి అంటే కొనే సెగ్మెంట్ వేరు. ఫామ్ ప్లాట్ 10 లక్షలకు దొరుకుతుంది, విల్లా 10 లక్షలు దొరకదు. సో బడ్జెట్ కెపాసిటీ బట్టి మనం చేస్తాం. సో మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి ఒక్కొక్క టాపిక్ మీద ఎక్స్క్లూజివ్గా వెరీ ఎలాబొరేటివ్గా ప్రాక్టికల్గా చేయిస్తాం. అసలు లీడ్ జనరేట్ చేయాలంటే ఏమి రాయాలి, ఏం డిస్క్రిప్షన్ రాయాలి. ఇప్పుడు మనం ఎవరైనా పెళ్లి చూపులు ఉన్నారనుకోండి, పెళ్లి కూతురు మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు డిస్క్రిప్షన్ అడుగుతారు. మీరు పెట్టే ఫోటో మీద ఇప్పుడు మీరు అందంగా పెట్టాలి ఎవరు చూడరు. మీరు మంచిగా నీట్గా పెడితే మంచి కెమెరాతో దే విల్ కమ్ టు యూ. అంటే మీ బయోడేటా, మీ ఏజ్, మీరు అభిరుచులు, మీరు చదువు, మీ ఉద్యోగం అన్నీ పెడితే కదా దాన్ని బట్టి స్టడీ చేస్తారు. అదేవిధంగా ప్రాపర్టీ, ఎందుకంటే ఆల్వేస్ మ్యారేజ్ వర్సెస్ పెళ్ళి అంటే లీడ్. రియల్ ఎస్టేట్ కూడా మనం ఒక ప్రాపర్టీ గురించి ప్రొజెక్ట్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకుంది. ఏదో పెట్టాం ఏదో చేసాం అంటే కాదు. అందుకని అక్కడ ఎథికల్ కాకుండా అనెథికల్ కాకుండా ఎథికల్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. ఆ ప్రొఫెషనల్ అవ్వడం ఎలాగనేది మా దగ్గర మెయిన్ ఫోకస్. సో దీని మీద ఏజెంట్స్ కానీ సేల్స్ వాళ్ళు కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. నాట్ ఓన్లీ ఏజెంట్, రియల్ ఎస్టేట్ అనుకుంటారు. ఐఎమ్ గివింగ్ కార్పొరేట్ ట్రైనింగ్ ఫర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సనల్, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కూడా ట్రైన్ చేస్తారు. సో దీని మీద అవగాహన కావాలి, మరింత వివరణ డీటెయిల్స్ కావాలంటే దే కెన్ కాల్ us, టేక్ అపాయింట్మెంట్ అండ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఆఫ్టర్ అవర్ ట్రైనింగ్.